హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కిచెన్లో లేనండి, నేను వెనక కనిపిస్తున్నాయి కదా ఏఎంసీ గిన్నెలు అన్నీ కనిపిస్తున్నాయి. సో నేను ఈరోజు ఏఎంసీ ఆఫీస్కి వచ్చేసాను అనమాట, అమీర్పేట్ బ్రాంచ్కి. ఇక్కడ మంచి కూర ఒకటి వండుతున్నాం ఇవాళ, చికెన్ వెరైటీ పచ్చి మామిడికాయ కోడి కూర అనమాట. సూపర్ వంటలు చేస్తున్నాము ఏఎంసీ గిన్నెలతోనే అనమాట. చాలా మంది అడుగుతూ ఉంటారు, అబ్బా ఈ గిన్నెలు ఎంత బాగున్నాయి, ఇవి ఏం గిన్నెలు, ఎక్కడ కొన్నారు, వీటిని ఎలా కొనాలి అని చెప్పి అందరికీ డౌటే. ఎన్నిసార్లు చెప్పినా డౌట్ ఉంటుంది. ఈరోజు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ మంచిగా పచ్చి మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, దాంతో కోడి కూర ఎలా వండుకోవాలో కూడా చూద్దాము. అలాగే ఇక్కడ ఇది ఆఫీస్ కదా, ఏఎంసీ ఆఫీస్. సో ఇక్కడ ఏఎంసీ గిన్నెలన్నీ ఇలా డిస్ప్లేలో పెట్టుంటాయి సూపర్గా. అవన్నీ ఒక్కసారి చూసేద్దాము, రండి చూద్దాం. ఇదిగో మన మేడం రాధికా మేడం కూడా ఉన్నారు, అందరు గుర్తుపట్టారు కదా. సో చూడండి, ఇది మన ఏఎంసీ గిన్నెలన్నీ ఇలా డిస్ప్లేలో పెడతారు మీరు చక్కగా. ఎవరైనా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడే చూసి వాళ్ళకి మంచి సీల్డ్ ప్యాక్ లో ఉండేది ఇస్తారనమాట. ఇదిగో పెద్ద పెద్ద గిన్నెల నుంచి అన్ని వెరైటీస్ చాలా. ఇదిగో నవజీనియో, లాస్ట్ టైం మనం దీని మీద వంటలు వండాము కదా, ఎంత మంచి ఏంటిది బేకింగ్ ప్లస్ స్టవ్ లాగా హాట్ ప్లేట్ లాగా. ఇదిగో ఇదేమో చిన్న కుక్కర్ లిడ్, ఇది కుక్కర్ లా పనిచేస్తుంది కదా, అది ఇది చిన్న సైజ్ది. ఎన్ని సెంటీమీటర్స్? 20 సెంటీమీటర్స్. అలాగే ఇది 24 సెంటీమీటర్స్ పెద్దది. ఇంకా అన్ని ఇక ఇంత పెద్ద బిర్యానీ గిన్నెలు పేర్లతో సహా చెప్పురా అది కాదు. ఇది వచ్చి 32 ప్రైమస్ అండి, ప్రైమస్ బిర్యానీ చేసుకోవచ్చు. ఇది 36 ఓక్. ఇది చాలా బాగుంటది. ఇది చూడండి నూడిల్స్ చేయడానికి. ఇదిగో అసలు ఇది నేను ఎప్పుడు చేయలేదు, నేను తీసుకున్నాను కానీ ఒకసారి చేసి చూపించాలి. నూడిల్స్ ఇలా 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 చేస్తారు కదా, ఫ్రైడ్ రైస్ కి, చైనీస్ ఐటమ్స్ కి బాగుంటుంది. ఇంకా కార్ లో పెట్టుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్, చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ తో కిడ్స్ కోసము పెద్దవాళ్ళ కోసం. ఇది కార్ లో పెట్టుకోవడానికి లైట్ వెయిట్ లో స్టెయిన్లెస్ స్టీల్ తో చేశారనమాట. ఇవి కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. అన్ని A to Z ఇట్లా మూతలు పెట్టుకోవడానికి అన్ని దొరుకుతాయండి, ఇక్కడ దొరకనట్టు ఉండదు. ఇప్పుడు మనము ఎక్స్టెన్షన్ కోసం ఇవి కదా, గిన్నెల మీద ఎక్స్టెన్షన్ కోసం ఇది ఇలా పెట్టి పైన స్టీమ్ పెట్టుకోవడానికి ఇంకా అన్ని ఉన్నాయి. ఇడ్లీ స్టాండ్, సర్వింగ్ డిషెస్, మిక్సింగ్ బౌల్. ఇది చూసారా బుజ్జి గిన్నె ఎంత ముద్ద వస్తుంది కదా. ఎవరైనా ఇద్దరే ఒక్క పర్సనే ఉన్న వాళ్ళకి కూడా చక్కగా ఇందులో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా ఇంట్లో చాలా మంది ఉన్నారండి, అయినా కూడా నేను ఇది కొనుక్కున్నాను, ఎందుకంటే ఇది ఇంత ముద్దుగా ఉందని చూసి మరి కొనుక్కున్నాను. నిజంగా చాలా ముద్దుగా ఉంది ఇది. ఇదిగో ఇవన్నీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే అమీర్పేట్లో మీరు రాధికా మేడం నెంబర్ అయితే ఆల్వేస్ డిస్ప్లేలో నేను పెడతాను, ఈ వీడియో కింద కూడా పెడతాను. మీరు కాల్ చేసి వచ్చి ఇవన్నీ ఇలా చూసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. సరే ఇప్పుడైతే మనం పచ్చి మామిడికాయ కోడి కూర చేసేద్దాం పదండి. ఇప్పుడు మనం డిస్ప్లే పీసెస్ చూసాం కదా, అవే పీసెస్ ఇలా ప్యాకింగ్లో ఉంటాయండి ఇక్కడ అన్నీ. ఇంకా అక్కడ గోడౌన్లో చాలా ఉంటాయి. ఇవి ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ తెచ్చిపెట్టి వాళ్ళకి డెలివరీ ఇస్తారనమాట. ఫుల్ సెక్యూర్డ్ ప్యాకింగ్ ఉంటుంది. ఇది ఎవ్వరు ముందుగా ఓపెన్ చేసి చూడరు, ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే ఫస్ట్ ఓపెన్ చేసుకొని చూసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంత గట్టి ప్యాకింగ్ ఉంటుంది. ఇట్లా ఈ ప్యాకింగ్ మీద కూడా ఏఎంసీ అని క్లియర్గా ఉంటుంది, ఎవ్వరు ఓపెన్ చేయడానికి ఉండదు. ఇందులో డూప్లికేట్స్ ఉండవు, ఇంకేం ఉండవు. ఇది ఏఎంసీ ఆఫీస్ అనమాట, అమీర్పేట్ బ్రాంచ్. కింద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. మీకు కనుక లేడీస్ ఇంట్లోనే ఉండే వాళ్ళు ఇన్కమ్ ఎట్లాంటి సైడ్ ఇన్కమ్ కోసం కావాలనుకున్నా ఇక్కడ రాధికా గారి నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయండి, వచ్చి కలవండి. మంచి యూజ్ ఉంటుంది మీకు. ఇలాగే గిన్నెలు కుకింగ్ క్లాసెస్ కూడా అవుతుంటాయి. ఇదిగో ఇక్కడ ఒక లుక్ వేయండి, రండి వెళ్దాం. ఇది మొత్తానికి మన ఏఎంసీ ఆఫీస్లో ఆల్వేస్ కుకింగ్ వీడియోస్ చేసే ప్లేస్ అనమాట. ఇది మన ఎవరైతే కుకింగ్ షోస్ చేస్తారో యాంకర్ నించోవాల్సిన ప్లేస్ లో ఈ రోజు నేను నించున్నాను అనమాట. నిజంగా చాలా గ్రేట్ కదా. ఇక్కడ ఈ ఆఫీస్ మీకు కూడా చూపించాలి, మన వ్యూవర్స్ కి అందరికి చూపించాలి. అసలు ఏఎంసీ గిన్నెలు అంటేనే క్రేజ్ ఎక్కువ. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి, అబ్బా దాని కుక్కర్ లిడ్స్, అసలు ఆ మూతలు అందరూ అడుగుతుంటారు అనమాట, ఎంత బాగుంది
బాగుందో అండి, ఆ గిన్నె ఎంత బాగుందో, ఎలాగా ఎక్కడ తీసుకున్నారని అందరికీ డౌట్. ఎందుకంటే ఇవి బజార్లో దొరకవు కదా, షాప్లో దొరకవు, మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నామంటే దొరకవు. ఎలా కొనాలి ఏంటి అందరికీ డౌట్సే. ఈ వీడియోతో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేస్తామన్నమాట. ఇంకా అమీర్పేటలో మంచి ఆఫీస్ ఉంది వీళ్ళది. ఆ ఆఫీస్లోనే నేను ఉన్నాను ఇప్పుడు. ఒక్కసారి లుక్ వేసుకున్నావా? ఇదిగో ఇది మన ఏఎంసి వాళ్ళది అమీర్పేట్ బ్రాంచ్ అన్నమాట. డిస్ప్లేలో కూడా ఉంటాయి ఇలా అన్ని గిన్నెలన్నీ. చూడండి అసలు ఇన్ని గిన్నెల చూసి మర్చిపోద్దు ఒకేసారి. అందరికి గిన్నెలు చూడాలి చూడాలి అని ఉంటది కదా. అసలు ఇక్కడ వస్తే అన్ని వెరైటీ ఆఫ్ గిన్నెలు, ఏఎంసీలో అసలు ఎన్ని టోటల్గా ఎన్ని గిన్నెలు ఉన్నాయో అన్నీ ఉంటాయి ఇక్కడ, లిడ్స్ తో సహా. వాటిని ఎలా యూజ్ చేయాలి అని ఇక్కడ వండి కూడా చూపిస్తారు. మీకు ఏదైనా వెరైటీ, అసలు మటన్ అంత ఫాస్ట్ గా ఉడుకుతుందా, వీళ్ళు చెప్పేది నిజమేనా అని మీకు డౌట్స్ ఉంటాయి కదా, అది ఇక్కడ కుక్ చేసి చూపించి మీకు నమ్మించి, అంటే మిమ్మల్ని ఇక్కడ చూపించక మీరే నమ్మేస్తారు. అప్పుడు కొనుక్కోవడానికి ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, అమీర్పేటలోనే ఉంది. సో ఇంకా ఈ రోజు ఈ ఏఎంసీ ఆఫీస్ లో మనము మంచిగా ఇదిగో పచ్చి మామిడికాయ కోడి కూర చేసేద్దాము. దానికి మంచిగా పచ్చి మామిడికాయని ఇలా తొక్కలు తీసి చక్కగా ముక్కలు చేసి పెట్టుకున్నాము. అలాగే ఇదిగో మంచిగా చికెన్ కూడా చక్కగా ఉప్పు పసుపు వేసి ఇలా చక్కగా పెరుగు వేసి వాష్ చేసి పెట్టారు. ఆనియన్ సన్నగా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆయిల్, కారం, ఇది ధనియాల పౌడరు, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, ఇదన్నమాట. ఇవన్నీ అందరూ చక్కగా ఏర్పాటు చేసుకుంటారు, కానీ అందరూ ఏర్పాటు చేసుకోలేనిది ఇదే. సో మీరందరూ కొనుక్కోవాలి, మీరందరూ ఎంజాయ్ చేయాలి, మీరందరూ ఈ గిన్నెల గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి, ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి అని తెలుసుకోవడం కోసమే ఈరోజు ఇక్కడ పెట్టామన్నమాట. ఇది కూడా మీకు చూపిస్తూ అట్మాస్ఫియర్ని చూపిద్దామని. సో ఇదేంటి చెప్పురాది? ఇది వచ్చి 24 సెంటీమీటర్స్ ఇరేషియా ఓక్ అండి. అంటే ఇది బాండీ లాగా మనం డీప్ ఫ్రైస్ చేసుకోవచ్చు. దీంట్లో కర్రీస్, ఫ్రై కర్రీస్, డీప్ ఫ్రైస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. 1 kg కెపాసిటీ వస్తుంది దీంట్లో మనకి. మల్టీపర్పస్ ఇది కూడా, మల్టీపర్పస్. ఇంకా రాధిక చెప్పండి ఇంకోటి ఏంటంటే కుక్కర్ లాగా కూడా వాడు, అంటే దీనికి కూడా యూజ్ చేయొచ్చు. సెక్విక్ లిడ్ అంటే మళ్ళీ మీకు డౌట్లు వస్తాయి కదా, ఇది కుక్కర్ లిడ్ లాగా అనమాట. దీన్ని సెక్విక్ లిడ్ అంటాము. ఇది ఈ ఏఎంసీలో దొరికే 24 సెంటీమీటర్స్ గిన్నెలన్నింటికి ఒక్కటే కుక్కర్ మూత పనిచేస్తుంది అనమాట. అన్నిటికీ ఇలా గిన్నెల మూతలు సెపరేట్గా వస్తాయి, కానీ కుక్కర్ లాగా వాడాలి అంటే మాత్రం ఈ మూత పెట్టాలన్నమాట. అది. సో మెల్లమెల్లగా నా వీడియోస్ అన్ని చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఎలా వాడాలో కూడా చూపిస్తాం. ఫస్ట్ బౌల్ని ఫ్రీ హీట్ చేద్దాము. ముందుగా మనం ఈ గిన్నె నా దగ్గర చాలాసార్లు చూసారు కదండి, చాలా వంటలు చేశాను నేను ఇందులో. ఇది ఆడియో థర్మ్ అండి. దీంట్లో మనము దీని మీద టైం సెట్ చేసి పెడతాము. ఇప్పుడు మనం రోస్టింగ్ విండో ఇక్కడ ఉంది కదండి, ఈ విండో వరకు, ఈ రెడ్ మార్క్ అనేది ఈ విండో వరకు వస్తే మనకి ఫ్రీ హీట్ అయినట్టు బౌల్. ఇప్పుడు దీని మీద కూడా సేమ్ అదిగోండి, ఈ విండోకి రాగానే మనకి అలర్ట్ వస్తుంది అనమాట, ఇది హీట్ అయిందని చెప్తుంది మనకి. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి, ఇది గిన్నె చూపించి ఇది పెట్టి అది నొక్కి ఇది నొక్కి అన్ని చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తారు కదా వీళ్ళు. యాక్చువల్లీ నేనైతే ఇది ఏమీ పెట్టకుండా కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కాకపోతే ఏంటంటే మనం పెట్టి పక్కకి వెళ్ళిపోతే మామూలు కుక్కర్ విజిల్ వచ్చి నన్ను ఆపేయండి నేను అయిపోయాను అని చెప్తుంది, కానీ ఇది చెప్పదు అనమాట, విజిల్ రాదు దీనికి. అందుకోసమని విజిల్ ప్లేస్ లో ఇది పెడుతున్నారు అనమాట. కానీ ఎవరైతే నాలాంటి వాళ్ళు ఏంటి అంటే అబ్బాయి ఇవన్నీ నొక్కాలా చూడాలా అన్నట్టు ఉంటుంది కదా, అందుకని నేను ఎక్కువ ఏం చేస్తానంటే దాని మీద రీడింగ్ ఉంటుంది, ఆ రీడింగ్ చూసుకుంటూ ఆపేస్తాను అనమాట. అయినా కూడా రీడింగ్ చూసి కూడా మనం మర్చిపోయినా కూడా ఈ ప్రెషర్ కుక్కర్ పెడితే చిన్న సౌండ్ అయితే వస్తుంది. అది చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది. సౌండ్ వస్తుంది, చూడండి రోస్టింగ్ అయిపోయింది మనకి, సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మిడిల్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కూడా వచ్చేసింది రెడ్ మార్క్ అక్కడి వరకు వచ్చేసింది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసాము. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి మనం కొంచెం ఫ్రై చేస్తాం. పల్లి నూనె కదా, పొగలు వస్తున్నాయి. మూత పెట్టే
చేయాలా? కొంచెం ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత మనం మిగిలినవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఫాస్ట్గా అయిపోతుంది కదా. తొందరగా అయిపోతుంది. చూడండి చూద్దామా? 98 వరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూడండి ఫ్రై అయిపోయింది. అది ఫ్రై అయిందని అక్కడ పైనే చెప్పేసింది. ఇది ఇలా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. మూత ఎక్కడో తీసి వెతుక్కొని ఎక్కడ పెట్టాలి అక్కర్లేదు అనమాట. అది పెట్టుకోవచ్చు. ఒకవైపు మనం స్పూన్ పెట్టుకోవచ్చు, ఒకవైపు లిడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంత సిమ్లోనే ఉంది. మొత్తం సిమ్ కుకింగ్ అండి. దీనికి హై అవసరం లేదు. ఓన్లీ ఫస్ట్ మనం ప్రీ హీట్ చేసినప్పుడు మాత్రమే హై యూజ్ చేస్తాం అంతే. సాల్ట్ వేసాను. నూనె కూడా చాలా తక్కువ వేసేవారు అక్క. చాలా తక్కువ పడుతుంది. కారం, ఇప్పుడు చికెన్ కూడా వేసేద్దాం. ఇది 1 kg చికెన్. 1 kg చికెన్. మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, పచ్చి మామిడికాయ ముక్కలు, మ్యాంగోస్. మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. మెయిన్ ఇంగ్రీడియంట్. అస్సలు ఎప్పుడైనా చికెన్ విత్ పచ్చి మామిడికాయ, గోంగూర చికెన్ తిన్నాం కానీ పచ్చి మామిడికాయతో చికెన్ అసలు తినలేదు. రాధిక ఈరోజు స్పెషల్ వన్. చికెన్ మామిడికాయ చికెన్ చేయొచ్చు, మామిడికాయ మటన్ చేయొచ్చు, ఫిష్ లో కూడా మామిడికాయ వేయచ్చు. అది అయితే నేను విన్నానులే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇప్పుడు ఇది మూత పెట్టి మగ్గేయడమా లేకపోతే కుక్కర్ లిడ్డా? కుక్కర్ లిడ్ పెట్టేద్దాం. మరి మన ఏఎంసీ స్పెషలే కుక్కర్ లిడ్ కదా. కొత్తిమీర వేసేద్దామా? లాస్ట్లో తీసిన తర్వాత వేద్దాం. ఇలా పెట్టి కొంచెం ఇట్లా సైడ్ లైట్ గా ప్రెస్ చేసి లాక్ చేయడం అంతే. సింపుల్. కుక్కర్ లాక్ అయిపోయింది. మనం ఇందులో వాటర్ పోయలేదు, అది మీరు గమనించాలి. వాటర్ వేయలేదు, అస్సలు వాటర్ వేయలేదు. ఇప్పుడు ఇది కుక్కర్ లిడ్ డైరెక్ట్ పెట్టేశాను. ఇదిగో చూసారా అండి, మంచిగా మ్యూజిక్ వస్తుంది. అంటే ఆల్రెడీ 1 minute అయిపోయిందండి. ఇంకా 1 minute టైం ఉంది మనకి చికెన్ రెడీ అవ్వటానికి. ఈ లోపు మనము చికెన్ తినాలి కదా, తినడానికి రైస్ కదా, రైస్ కూడా పెట్టుకుంటున్నాము. ఇది కానీ ఎంత ఫాస్ట్ గా అయిపోద్ది కదా. రైస్ కూడా అంతే అండి. 1 కి 1.5 వాటర్ వేసుకోవాలండి. ఇది చిన్న 20 centimeters సెక్విక్ లిడ్ ఇది పెడుతున్నాను. ఈ కుక్కర్ మూతల్ని సెక్విక్ లిడ్ అంటారు అనమాట. ఈ పెద్దదేమో 24 centimeters, 20. ఈ 2 వెరైటీలే ఉంటాయి. మూతలు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సో ఇది కూడా కుక్కర్ లాగా రైస్ పెట్టేసాము, కుక్కర్ లాగా చికెన్ కూడా. చూడండి ఇక్కడ 000 వచ్చేసింది కదా, మనకి చికెన్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసాం. ఇప్పుడు ఇది ప్రెషర్ పోవాలి. రైస్ కూడా మొత్తం ఇక్కడ ఇవ్వగానే స్టవ్ ఆపేసేసి 2 ప్రెషర్ పోవాలన్నమాట. మన ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ ఎలా పోతుందో అంతే. ప్రెషర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాను. దానిక ప్రెషర్ పోయిందా చూద్దామా? అయిపోయింది మేడం, చూడండి. ఇలా ఎల్లో బటన్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏమి రాకపోతే ప్రెషర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం లాక్ ఈజీగా ఓపెన్ అయిపోయింది. బా ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి చికెన్. ఇప్పుడు మనము ఈ గిన్నెని డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవాలంటే ఎక్కడో పెట్టాలని చెప్పాము. ఎలా పెట్టాలి? లిడ్ని మనం కోస్టర్ లాగా యూజ్ చేయొచ్చు. ఇంత హాట్ మనం డైరెక్ట్ డైనింగ్ టేబుల్ మీద పెడితే మీకు గ్లాస్ ఇదైపోతుంది. అలా పెట్టాలి కోస్టర్ లాగా. ఇది ఇంకా కుకింగ్ ప్రాసెస్ ఉందా? లేదు, కొత్తిమీర వేసి యాడ్ చేసి కొద్దిగా దగ్గరికి తెచ్చేద్దామా.
అసలు మనం ఒక్క చుక్క నీళ్లు పోయకుండా చూడండి. ఇదే అండి. మామూలుగా మనం ఏ కుక్కర్లో అయినా మనం ఇలా డైరెక్ట్గా వేసేసామంటే నీళ్ళు వస్తాయా? అడుగంటిపోతుంది. ఇందులో చూడండి, అడుగు చూడండి, దగ్గరండి చూపిద్దాం. అడుగు చూడండి ఎంత మంచిగా అసలు చికెన్ మటన్లో కూడా వాటర్ వేయక్కర్లేదా? అబ్బా సూపర్, అది మాత్రం నిజంగా చక్కగా నీళ్ళగా లేకుండా మంచిగా మన గ్రేవీ వచ్చింది. నోట్లో నీళ్ళు ఉన్నాయి. అందులో పచ్చిమామిడికాయ కదా, పుల్లగా అన్నంలో కలుపుకోవడానికి ఇంత గ్రేవీ వచ్చింది చక్కగా. ఇంకా మనం ఎక్స్ట్రా ఏం వేయలేదు, ఎంత సింపుల్గా ఉండాము కదా, మంచిగా ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది. ఏం స్పూన్ అడుగుతున్నారా? చూడండి, అదిగో తెలిసిపోతుంది కదా, అక్కడ బోన్ వచ్చేసింది ఇట్లా లూజ్గా అంటేనే ఎంత బాగా కుక్ అయిందని తెలిసిపోతుంది. ఇంకా అందులో డౌటే లేదు, మటనే అంత బాగా ఉడుకుతుంది, ఇంకా చికెన్ సంగతి ఏముంది కదా. మనకి రైస్ కూడా అయిపోయిందండి. రైస్ కూడా ప్రెషర్ వచ్చింది, అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసి రైస్ కూడా చూడండి, ప్రెషర్ ఇలా నొక్కితే ప్రెషర్ పోయినట్టే మూత తీసి. వావ్, బా రైస్ అయితే కదలకుండా ఉడికింది కదా. ఇందులో ఏదైనా గొప్పతనం ఏంటంటే అసలు కదలవు, చిన్న ఇలా చిందడం. ఇదిగో మూత మీద కూడా అవ్వవు చూడండి, పొంగొచ్చి. మనకి మామూలుగా ప్రెషర్ కుక్కర్ లో మీకు అంతా పైకి అంటుకుంటుంది, ఒక్కొక్కసారి పొంగిపోతుంది అంతా అవుతుంది. ఎక్కడ వన్ డ్రాప్ కూడా బయట అసలు ఎక్కడ అవ్వదు, ఈ పైన కూడా అవ్వదు. వేసినట్టే చక్కగా ఉడుకుతుంది. సో ఇంకా వడ్డించుకుందామా? అన్నం కూడా బాగా అయింది, మంచిగా పొడిగా వేడిగా స్టవ్ మీద నుంచి ప్లేట్లోకి. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో? మనం 1 డ్రాప్ వాటర్ వేయకుండా ఇంత గ్రేవీ వచ్చింది చక్కగా. చాలు, టేస్ట్ చూడడానికి కాలుతుంది కదా. సో ఎప్పుడన్నా తిన్నారా అండి కోడి కూర, మామిడికాయ, పచ్చి మామిడికాయ? సీజన్లో అన్నీ తినేయాలి. ముందు ముక్క వేడిగా ఉంది కాబట్టి ఇదైతే మంచిగా టేస్ట్ చేస్తా అయిపోతుంది పుల్లగా. అదిరిపోయింది రాధిక. పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ లేదు, కరెక్ట్గా మంచిగా అన్నీ. ఉప్పు కారం, ఉప్పు ఎంత తక్కువ వేసావు నువ్వు? ఈ గిన్నెలు అన్నీ తక్కువ పడతాయి. మసాలాలు కానీ ఉప్పు కారం అన్నీ కూడా మనకి తక్కువ, రెగ్యులర్ గా వాడే దాని మీద తక్కువ పడతాయండి. దీన్ని నిజంగా అదిరిపోయింది అసలు. చికెన్ కా పులుపు బట్టి అబ్బా, ఉప్పు కారం పుల్లగా. నువ్వు అసలు టేస్ట్ చూడు, నిజంగా అదిరిపోయింది. అన్ని కలిపి గ్రేవీ అసలు అదిరిపోయింది. గ్రేవీ ముక్క అసలు ఏమన్నా వేసామా? ఎక్కువ మెటీరియల్ ఏమి వేయకూడనే. మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తుంది చికెన్ లో. ఎంత బాగుంది అసలు టేస్ట్, చాలా బాగుంది. మ్యాంగో ఫ్లేవర్ ఏంటి, ఆ పులుపు అలా తగలంగానే అనిపించింది అనమాట. చూసే వాళ్ళకి మీకు తెలుసుంటుంది, ఇన్ని స్పూన్స్ తినేసాను కాబట్టి. చాలా బాగుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ఏఎంసీ కుక్వేర్లు ట్రై చేయండి. ఇట్లా ఆయిల్ లేకుండా, ఆయిల్ తక్కువతో, వాటర్ లేకుండా కుక్ చేసుకోవచ్చు చికెన్ అనేది. చేసి చూపించాము కదా, నిజంగా అండి. మటన్ కూడా ఇంతే, వాటర్ వేయకుండా ఉడికిపోతుంది. అసలు ఎంత ఈజీగా మెత్తగా అయిపోతుంది, టేస్ట్ అమోఘంగా ఉంటుంది. అంటే మనం వాటర్ వేయకుండా ఇందులో నుంచి వచ్చిన వాటర్తో ఇంత గ్రేవీ, ఇదిగో చక్కగా ఎంత గ్రేవీ చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది గ్రేవీ అంతా? సో చక్కగా పొడిగా ఏం రాదు, ఇంత బాగుంటుంది టేస్ట్. సో మళ్ళీ మంచి డిష్లతో కలుద్దాం, ఏఎంసీ గిన్నెలతో. డౌట్ ఉంటే మాత్రం మేడం నెంబర్ ఇస్తాను, కాల్ చేసే రండి, అంతే కదా. ఎవరైనా ఆఫీస్ కి రావాలి అనుకుంటే ముందు ఆ కింద నెంబర్ కి కాల్ చేయండి. మీరు వచ్చే టైంకి నేను ఇక్కడ ఆఫీస్ లో అదనమాట. మీరు ఇంత దూరం వచ్చి డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోకుండా మీరు ఏ టైంకి వస్తారేంటో చెప్తే నేను ఆ టైంకి ఇక్కడ అవైలబుల్ ఉంటాను. ఇలాంటి మంచి రుచుల కోసం మళ్ళీ మన ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్. థ్యాంక్ యూ.